అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. సార్, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అన్నా చెల్లెళ్ళు పోటాపోటీ నివాళులర్పించారు. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని బయటకు వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ జెండాలోనే ఆయన బొమ్మ పెట్టామని చెప్పి అంత ఇప్పుడు ఉందో లేదో తెలియదు. బట్ ఇట్లాగా చూస్తే రాజశేఖర రెడ్డి గారు అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఏం చెప్తారు సార్, ఎలా విశ్లేషిస్తారు? ఒకటి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం మనం మాట్లాడుకునేటప్పుడు, రాజశేఖర్ రెడ్డి ముందు చాలామంది ముఖ్యమంత్రులు రెడ్డి సామాజిక వర్గం నుంచి పరిపాలన చేశారు. వాళ్ళల్లో గొప్ప గొప్ప పనులు చేసి రాజనీతిజ్ఞులుగా, ఎక్కడ ఒక రూపాయికి కూడా అవినీతికి పాల్పడకుండా చిరస్మరణీయులుగా, చరితార్థులుగా మిగిలిపోయినోళ్ళు. ఎందుకు అంటే దౌర్భాగ్య పరిస్థితి ఏందంటే, కాంగ్రెస్ నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడరు. నేను అంటుండేది ఏందంటే, అంటే హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం 2 విలీనం కాకముందు ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉండేవాడు. మా సింహపూరి ముద్దుబిడ్డ, మా సింహపూరి సీమ ముద్దుబిడ్డ బెజవాడ గోపాలరెడ్డి గారు. ఎక్కడ ఏడా అవినీతికి పాల్పడలేదు, బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఈ 2 రాష్ట్రాలు మెర్జ్ అయిన తర్వాత, అటు ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953 మద్రాసులో నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రం, ఈ ఈ ఈ 2 మెర్జ్ అయినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించినప్పుడు అప్పుడు తొలి ముఖ్యమంత్రి ఎవరున్నారు మనకి? నీలం సంజీవ్ రెడ్డి గారు పనిచేశారు. సో నీలం సంజీవ్ రెడ్డి గారు ఎంత స్థాయికి ఎదిగింది అందరికీ తెలుసు. నీలం సంజీవ్ రెడ్డి బామర్ది ఎవరు? తరిమెళ్ళ నాగిరెడ్డి గారు. సో తరిమెళ్ళ నాగిరెడ్డి ఎంత గొప్ప వ్యక్తి, ప్రజల మనిషి, ప్రజా జీవితంలో నిడారంభరమైన జీవితాన్ని గడిపి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినాడు. అట్లా చెప్పుకుంటూ పోతే ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, పల్నాడు జిల్లాకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. ఇక్కడ నేను ఎందుకు ఉచ్చరించానంటే కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు, కాసు బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధీని ఎదిరించినోడు. కానీ ఆయన వంశోద్ధరకులు ఆయన పేరు చెప్పుకోరు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటారు. అంటే చూడండి ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిప్పై మండిచ్చాడు. అట్లా నీకు రెడ్డి సామాజిక వర్గంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు తీసుకున్న తర్వాత అసలు మీకు ఆలోచన చేస్తే ఏంటంటే, అప్పట్లో నాకు తెలిసినంత వరకు ఇందిరమ్మ కాంగ్రెస్లో 1978లో ఎమ్మెల్యే అయినటువంటి వాడు మన చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. ఇందిరమ్మ కాంగ్రెస్ వీళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి అసలు కాంగ్రెస్ పార్టీయే మాదన్నారు. ఇది రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ అంటే ఇందిరా, ఆర్ అంటే రెడ్డి. రైట్ మామూలుగా ఏంటంటే వీళ్ళు రెడ్డి అని తెచ్చారు ఇక్కడ ఓట్ల కోసం. కానీ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ లాగా ఆడ ఆర్ అనేది రైట్ వింగ్ అనమాట. లెఫ్ట్ వింగ్ అంటే కమ్యూనిస్టులకు పోద్ది. కాంగ్రెస్ ఆర్ అంటే ఇక్కడ ఏం చేశారంటే రెడ్డి అని అనుకున్నారు, రెడ్డి కాంగ్రెస్. అందువల్ల ఆ రోజు కూడా మీరు బాగా చూడండి, ఆవు దూడ గుర్తు ఒక పార్టీకి ఉంటుంది, కాడిద్దులు గుర్తు ఒక దానికి ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీ మీద పోటీ చేశాడు? ఇందరమ్మ వ్యతిరేక పార్టీలో ఎమ్మెల్యే 1978లో. అప్పుడు ఇందరమ్మ ప్రభంజనంలో ఇందరమ్మ పార్టీ గెలిచింది, వీళ్ళ పార్టీ ఒక 30 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి ఒకడు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. అర్థమవుతుందా? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, గొప్ప వ్యక్తులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇప్పుడు ఏ మచ్చ లేని, ఏ అవినీతి లేనటువంటి వ్యక్తి ఒకరున్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. చాలా గొప్ప ఉన్నతమైన కుటుంబంలో పెట్టి వాళ్ళది బాగొట్టుకున్నారు, కానీ వాళ్ళు ఆడ అవినీతికి పాల్పడాల, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. దాని తర్వాత మీరు చూడండి, నేతృమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నేతృమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలంలో ఆయన మెడికల్ కాలేజీల స్కాములు ఇరుక్కొని ఆయన నేతృమల్లి జనార్దన్ రెడ్డి సింహపూర్ సీమ నుంచి ఆయన
అట్లా నీకు రెడ్డి సామాజిక వర్గంకి వచ్చేటప్పుడు చెప్పుకోరు కానీ చాలామంది రెడ్డిలో పుట్టినటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు సింపుల్గా చెప్తానండి. నారాయణ రెడ్డి గారండి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు దాదాపు 90 పుస్తకాలు రాశాడు. అర్థమైందా? పద్మశ్రీ పద్మవిభూషణాలు ఎత్తుక్కుంటా నడిచొచ్చినాయి ఆయన ఇంటికి. నారాయణ రెడ్డి గారు ఎంత గొప్పవాడన్న సంగతి సిరిసిల్ల జిల్లా హనుమాన్పేట గ్రామం వాళ్ళది. అట్లా వెదిరే రామచంద్రారెడ్డి అంటే భూములు దానం చేసినోడు వెదిరే రామచంద్రారెడ్డి. తనకున్న భూముల్ని పేదలకు పంచినటువంటి వాడు వెదిరే రామచంద్రారెడ్డి గారు. కానీ పేదల పేరు చెప్పి భూములు కొట్టేసిన రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు. నా బాధ అదేనమాట. అర్థమవుతుందా మీకు? ఆ విధంగా చూసుకుంటే మీకు ఇంకా పేరు చెప్తాను. కమ్యూనిస్ట్ గాంధీ అంటారు అందరూ. అలగానిపాడు, ఇది నెల్లూరు జిల్లాలో విక్రమసింహపూర్ సీమలో పుట్టిన అలగానిపాడులో పుట్టినటువంటి మా సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు తోగోడు కట్ చేసుకొని తనకున్న యావదాస్తి అక్కడ ఉన్న మాదిగలకు పనిచేసి కట్టు బట్టలతో దేశ స్వతంత్రోద్యమంలో కానీ ప్రజాసేవలో మునిగినటువంటి వాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. నక్సలైట్ గురువు మీకు బాగా గుర్తుంటుంది. కొండపల్లి సీతారామరెడ్డి ఆయన పేరు. సీతారామయ్య అయిపోయినాడు అనమాట. ఎంతో మంది త్యాగధనులు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో సర్ సిఆర్ రెడ్డి, ఏలూరు కళాశాల, మీరు సినిమా పాటలు కూడా విని ఉంటారు. ఎంత గొప్ప సిఆర్ రెడ్డి గారు, ఎంత పెద్ద గొప్పవాళ్ళు చూడండి. అంటే ఇటువంటి అందరూ కూడా ఇక ఆధ్యాత్మికవేత్త. ఇవాళ ఎవరైనా సరే తెలుగు భాష మీద పట్టున్నోడు, ఏమారెడ్డి పద్యం చదవకుండా ఏమన్నా శతకం చదవనటువంటి వాడు, అంటే రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు కవి చేతి కలము సుధల గురియు అతడేలగల్గు యావత్వ ప్రపంచము కాదు, అతడేలగల్గు యావత్తము ఇతడేలగ ఇహము పరము అంటాడనమాట. రాజు వెలుగుందు రాతి బొమ్మల యందు, కవి ఎలుగొందు ప్రజల నాలుకల యందు అని అంటారనమాట. ఇలా చిరస్మరుడయ్యి ఏమన్న శతకం తరతరాలకి చరితార్థుడై మిగిలిపోయిందిగా ఏమారెడ్డి గారు. అంటే ఈ కొండవీటి రెడ్లు ఇప్పుడు ఇవాళ అమరావతి రాజధానిలో కొండవీడు ప్రాంతమే కదా అదంతా. కొండవీటి రెడ్డి రాజులు పరిపాలించిందే కదా. ఒక అర్ధంకి రాజధానిగా చేసుకొని కొండవీటి సంస్థానం చూశారుగా. రాజమండ్రి రెడ్ల సంస్థానమే కదా. ఏళ్ళ పేర్లు గుర్తుకు రావు. ఏమ్మమ్మ రాజశేఖర రెడ్డి గొప్పోడైనట్టు, ఆయన సంపద ఏదో ప్రజలకు దానం చేసినట్టు ఒక రాజ్య పాలకుడిగా ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? ఎవరి కాలంలోగా శంకుస్థాపన చేశారు? ఎవరు దాన్ని జాతికి అంకితం చేశారు? స్వర్గీయ నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే ఇందిరాగాంధీ జాతికి అంకితం ఇచ్చింది. సోమశిల ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది నెల్లూరు జిల్లాలో పెన్నా నది మీద. దాన్ని ఎవరు కట్టారు? ఇందిరాగాంధీ శంకుస్థాపన చేస్తే ఎన్టీ రామారావు గారు జాతికి అంకితం చేశాడు. కండలేరు రిజర్వాయర్ ఎన్టీ రామారావు కట్టి జాతికి అంకితం చేశాడు. చిత్రావతి నది మైలవరం డ్యామ్ ఉంటుంది, దాన్ని ఎవరు కట్టారు? పోనీ మనం అనుకుందాం శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవరు కట్టారు? ఇందిరా ప్రియదర్శిని జోరాల ప్రాజెక్ట్ అంటారు, దాన్ని ఎవరు కట్టారు? అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి బహుళార్థక సార్థక ఇంజనీరింగ్ ప్రాజెక్టులన్నీ నిర్మించింది ఎవరు? ఎంతమంది ముఖ్యమంత్రులు కట్టారు? వాళ్ళ పేర్లు గుర్తుకు రావు. మనకు ఒక ఛానల్ ఉంది కదా, మనకు ఒక పత్రిక ఉంది కదా, మనకు ఒక పాత్రి ఉంది కదా, మిగతా వాళ్ళ పేర్లు చెప్పరు. అన్నాజల్లిళ్ళు మేమే గొప్ప అంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 కంపెనీలు ఎట్టొచ్చినాయి, 1,000 కోట్ల ఆస్తులు ఎట్టొచ్చినాయి? యాడ్ నుంచి వచ్చినాయి మీకు? 2004 ముందు మీ ఆస్తులు ఎంత? 2004 తర్వాత అనూహ్యంగా మీ ఆస్తులు ఎలా పెరిగినాయి? ఎవరికి తెలియదు మీ భాగోతం. ఇలా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన గొప్ప ముఖ్యమంత్రిగా పరిపాలించినాడా లేదా? మర్రి చెన్నారెడ్డి గారు, వాళ్ళ పేర్లు గుర్తుకు రావు. మా నాన్న దేనికి మీ నాన్న? ఎందుకోసం మీ నాన్న చెప్పరాదా జరా? ఒప్పుకుంటా. ఆరోగ్యశ్రీ ఒకటి పెట్టాడు, ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం. తర్వాత ఇంకేం పథకం పెట్టాడు? ఫీజు రీంబర్స్మెంట్ అనే ఒక పథకం పెట్టాడు. 2 ఓకేనా? ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్. ఉరి అమ్మ పడవ దేశవ్యాప్తంగా 70,000 కోట్లు రుణమాఫీ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. అది మీ వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు. రుణమాఫీ చేసింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా 70,000 కోట్లు రుణమాఫీ చేశాడు. అర్థమవుతుందా? ఈ 70,000 కోట్ల రుణమాఫీ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్ర రెండుటికి కలుపుకొని ఒక 12,500 కోట్లు రాజశేఖర రెడ్డి అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత దాంట్లో? మ్యాక్సిమం వస్తే 6,500 కోట్లు 7,000 కోట్లు వచ్చింది అన్నాడు ఆంధ్రప్రదేశ్. ఏమాంధ్ర? చంద్రబాబు నాయుడు ఒక్కడే 2014 నుంచి 19 మధ్యకాలంలో
24,500 కోట్ల రుణమాఫీ ప్రకటించి దాదాపు 18,000 కోట్లు ప్రజలకు ఇచ్చిండు. ఇది ఎవరు గొప్పోడు? దీని గురించి మాట్లాడరు, దీని గురించి చెప్పరు, అంటే కంపేర్ చేసుకోరు అన్నమాట. అంటే మా జలయజ్ఞం ధనయజ్ఞం ఎలా మారింది? ఆ జలయజ్ఞమే కదా జగన్మోహన్ రెడ్డి అన్ని కంపెనీలకు పెట్టడానికి తయారైంది. సిమెంటోడికి నీళ్లు కావాలన్నా, సిమెంట్ గనులు కావాలన్నా మాకు వాటా ఇమ్మని అట్ట కదా వచ్చింది. భారతీయ సిమెంట్ కానీ, సాక్షి మీడియా కానీ ఇవన్నీ ఎట్టొచ్చినాయి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేసింది ఎవరు? అంటే సంక్షేమ పథకాల మాటున ప్రజలకి పప్పులు బెల్లాల పథకాలు ఇచ్చి లక్షల కోట్లు ఎవరు లూటీ చేశారు? అంటే పండు బండందే రాలదంటారు చాలామంది. పండు బండందే రాలదంటారు చెట్టు మీద నుంచి. పాపం బండంది ఎవడు పైకి పోడు. నువ్వు ఎవరు చెప్తారు? ఊరూరుగా విగ్రహాలు పెట్టుకున్నంత మాత్రాన గొప్పోళ్ళు కావు. నేటి తరం నవతరం యువకులకి ఈ హిస్టరీ తెలియదు కాబట్టి పోగులాడతారు అందరూ. కాంగ్రెస్ పార్టీ అంటే దాదాబాయి నవరోజీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ లీడరే, ఆయన పేరు చెప్పరు. కాంగ్రెస్ పార్టీలో బాల్ గంగాధర్ తిలక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన పార్టీ చెప్పరు. కాంగ్రెస్ పార్టీలో సుభాష్ చంద్రబోస్ 2 సార్లు పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు చెప్పరు. లేస్తే గాంధీ నెహ్రూ ఇదేనా? నిజాయితీగా మాట్లాడాలా ఏది మాట్లాడినా. రాజశేఖర్ రెడ్డి ఒక 3 ప్రోగ్రాములు నేను ఒప్పుకుంటా. ఆరోగ్యశ్రీ వీఆర్ అగ్రీడ్, ఫీజ్ రియంబర్స్మెంట్ వీఆర్ అగ్రీడ్, రుణమాఫీ రైతు రుణమాఫీ వీఆర్ అగ్రీడ్, తర్వాత విద్యుత్తు రైతులకు ఉచిత విద్యుత్తు ఒప్పుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైము అంతా రాజశేఖర్ రెడ్డి చేశారని చెప్తారు చూసావా, దీన్ని నేను వ్యతిరేకిస్తా. ఓకే, అంటే రాజశేఖర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే కూడా కొంచెం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎవరి హయాంలో నిర్మాణం చేసినాయి, ఎవరి హయాంలో శంకుస్థాపన చేశారో, ఎవరి హయాంలో ఇవాళ ప్రతి ఓడి చేతిలో మొబైల్ ఉంది కదా, గూగుల్ తల్లి ఉంది కదా, కొడితే చెప్తుంది కదా, అటు కొడితే చెప్పద్దు కదా, ఊరక గూగుల్ తల్లిని అడిగితే చెప్పద్దుగా ఏ ప్రాజెక్టు ఎవరు హయాంలో కట్టారు, ఎవరు శంకుస్థాపన చేశారో, ఎవరు జాతికి అంకితం ఇచ్చారని తేలిపోద్ది కదా. రెమ్మబడ ప్రకాశం బ్యారేజ్ కట్టి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎంత గొప్ప వాడు, ఏం ఆయన వాళ్ళ పేర్లు చెప్పుకోరా? అంటే జాతి ద్రోహులు ఎవరు, దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళు ఎవరు, దేశానికి సేవ చేసిన వాళ్ళు ఎవరు? నేను ఇన్ని పేర్లు చెప్పా రెడ్లలో. ఇప్పుడు రెడ్లు అంటే గుర్తుపెట్టుకో, త్యాగానికి శౌర్యానికి ప్రతీక. చెడిపోతే రెడ్లు ఇంటికి పోతే అన్నం పెడతారా అంటారు, ఆదరిస్తారా అంటారు. ఆ రోజు ఆపత్కాలంలో మహారాణి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి మన రుద్రమదేవికి అండగా నిలబడినోడు ఎవరు? గోన గన్నారెడ్డి. ఇట్లాంటి చరిత్ర గలనటువంటి తెలంగాణ గడ్డ మీద తీసుకుంటే రావి నారాయణ రెడ్డి అయితేనేమి, బద్దం ఎల్లారెడ్డి అయితేనేమి, ఇటువంటి వాళ్ళందరూ ఎంతో వాళ్ళకున్న యావదాస్తిని ప్రజలకు ఇచ్చారు, స్వతంత్ర పోరాటంలో పెట్టారు. అంతెందుకు మల్లు స్వరాజ్యం నల్లగొండ జిల్లాలో ఉంది. మల్లు స్వరాజ్యం గారు నిన్నగాక మొన్న చచ్చిపోయిండు సురవరం ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారు సుధాకర్ రెడ్డి వాళ్ళ ప్రతాపరెడ్డి పెదనాన్న సురవరం ప్రతాపరెడ్డి ఎంత గొప్ప కవి. ఇంతమంది రెడ్లు మా మహోన్నతులు కన్నటువంటి రెడ్డి జాతి వీళ్ళ కుటుంబం ప్రాణ ఇవాళ దొంగల్లాగా చూస్తూ ఉన్నారు. రెడ్లు అంటే దొంగలరా అనే చరిత్ర సృష్టించినారు. వీళ్ళు కరప్షన్ కంటామినేటెడ్ అయిపోయి ప్రజాధనాన్ని దోచేసి వీళ్ళు ప్రజాబాహుళ్యంలో దొంగలుగా తయారైపోయి రెడ్డి జాతి పౌరువును బజార్లో ఎవరు పెట్టారు? మీ కుటుంబం కాదు. దోపిడీ చేసింది ప్రజాధనాన్ని మీ కుటుంబం కాదు. ఆ పంపకాలలో తేడా వచ్చాక బాగా పంపకాల్లో అన్న వదిలిన బాణం, అన్న వదిలేసిన బాణం ఊరు పట్టుకొని ఏదంటే అది మాట్లాడద్దే. అన్న వదిలిన బాణం, అన్న వదిలేసిన బాణం ఎన్ని తిట్టినావు నువ్వు కాంగ్రెస్ పార్టీని? మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి ఎలా పోయినావు? పాదాల మీద నడిచే పాదయాత్ర అని చెప్పింది నువ్వు కాదు. అంత ఘన చరిత్ర గల కుటుంబం అమ్మ, నీ కుటుంబం గురించి చెప్పుకోవాలా, ఇంకెవరు లేనట్టు రెడ్లు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఒక మతాన్నే పూర్తిగా చేసుకున్నారు. ఇవాళ భారతదేశం అంతా భగవద్గీత వైపు చూస్తుంది, భారతదేశం భగవద్గీత వైపు చూస్తుంది, ఈ మా మాతృభూమిలో పుట్టినటువంటి నా గ్రంథం వైపు చూస్తుంది. వీళ్ళు కనీసం మతం మారిన వాళ్ళు ఆ మత గ్రంథంలో పేరు పెట్టుకునే ధైర్యం కూడా చాలదు. ఒక మతాన్ని మారినప్పుడు ఆ మత గ్రంథంలో పేరు పెట్టుకోవాలా. నా మతం పనికిరాదు, నా గ్రంథం, నా భగవద్గీత పనికిరాదు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటా, ఒరే మేము భగవద్గీత రెడ్లు,
మీరు బైబిల్ రెడ్లు. నేను ఓరకంటోలా మీరు బ్లాక్ బుక్స్ ఇవ్వమంట. ఏం భయం ఏముందా? నేను భారతీయుణ్ణి, నా ధర్మం భగవద్గీత, నీది బైబిలు, నీది లండన్. కాబట్టి నేను లండన్కి నువ్వు ఏడేం పైన భారతదేశంలో నీక. అందువల్ల ఏడేమో చివరేమో తోక పెట్టుకుంటారా, నా గ్రంథంలో పేరు పెట్టుకుంటారా, నా మతాచారాలు నడిపించరా. కానీ నా మత గ్రంథంలో పేరు ఎందుక తీసేసుకో. జాన్ అబ్రహం రెడ్డో, జెరూసలేం రెడ్డో ఏదో ఒకటి పెట్టుకో, లండన్ రెడ్డి అని పెట్టుకో. మాకేం పోయిందా? నా మతం నీకు నచ్చనప్పుడు, నా భగవద్గీత నీకు నచ్చనప్పుడు నువ్వేం చేయాలా? నీ మత గ్రంథంలో పేరు పెట్టుకోవాలా, నిజాయితీ ఉంటే నీలో. ఇవాళ నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్గా మారిండు, అబ్దుల్ రెహమాన్గా మనం చూసాంగా, గౌరవంగా మనం ఏఆర్ రెహమాన్ గౌరవించుకున్నాంగా. అబ్దుల్ కలాం గారు మన భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రతి ఒక్క మతస్థుడు అబ్దుల్ కలాంకి చేతులు ఎత్తి మొక్కుతారుగా, మతం ఏదైనా మన అభిమతం ఒక్కటేనని. అది నిజాయితీ అంటే. ఈడి అమ్మ బడవ పేరులోనేమో హిందువుగా ఉంటావా, చేసేవన్నేమో ఇంకొకటా. అందువల్ల రాజశేఖర్ రెడ్డి గురించి ఓ అమ్మ డోలు కొట్టుకుంటే సూర్యచంద్రులు ఉన్న రోజులు రాజశేఖర్ రెడ్డి అవినీతి కూడా చెప్తారు మా లాంటి వాళ్ళం. ఇప్పుడు ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలా, రెడ్డి అంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీక. త్యాగంగా ఉండాలి కానీ ప్రజల సొమ్ము కొట్టేయకూడదు. ప్రజల సొమ్ము దోపిడీ చేసేవాళ్ళు దోపిడీదారులు అంటారు. నేనేం వ్యతిరేకంగా నేను చెప్పడం వల్ల ప్రజల సొమ్ము ఎందుకు దోపిడీ చేశారు అంటే, మీకు ముఖ్యమంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ప్రజల సొమ్మును దోచుకోవడానికా, ప్రజలకు సేవ చేయడానికా? అందువల్ల ఏంటంటే ఒక పార్టీని అడ్డం పెట్టుకొని, పార్టీ పదవులను అడ్డం పెట్టుకొని, అది ఎవడైనా కావచ్చు, ప్రజల సంపదని దోచుకున్నోడు ఎవడైనా సరే నికృష్టు సాగు చేస్తాడు. కుష్టి ఓడి కంటే ఏనంగా బతకతాడు, కుష్టి కంటే ఏనంగా చేస్తారు. మీకు చూడండి, నేను చెప్తున్నా, భారతదేశ చరిత్రలో చూడండి, పురాణాల్లో చూడండి, ఇతిహాసాల్లో చూడండి, ప్రజల సొమ్ము దోచుకున్న ప్రతి ఓడు సక్రమంగా తెచ్చిన చరిత్రే లేదు. ఏ చరిత్ర చూసుకున్నా ఘోరాతి ఘోరంగా చంపబడ్డారు, ఘోరాతి ఘోరంగా చావబడ్డారు. లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్లోనే చేస్తారు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడైనా సరే ఆ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్లోనే చావాలా, ప్రకృతి విపత్తులన్నా కాలిపోవాలా, ఏదో విధంగా పోతారు. కాబట్టి ఎవరికైనా చెప్తాను నేను, ప్రజల సొమ్ము తినొద్దు. అందరూ పన్నుల రూపంలో కట్టి ధర్మకర్తగా ఉండాలి ముఖ్యమంత్రి అనేవాడు. మనకి ముఖ్యమంత్రి పదవి వచ్చింది కదా, మన ఇష్టం వచ్చినట్టు దోచేద్దాం అనుకుంటే భగవంతుడు ఒకరున్నారు, ఆయన చూస్తుంటాడు. నువ్వు మంచి చేస్తుండవా, చెడ్డ చేస్తున్నావా. పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, సిబిఐ వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, ఈడీ ఏం చేయలేకపోవచ్చు. కానీ మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు నీకు? ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడద్దని చెప్పారు. వాళ్ళు ధర్మాన్ని కాపాడరు, ధర్మాన్ని అమ్మేస్తారు. చూడు, సత్యమేవ జయతే అన్నారు. సత్యానికి విజయమే కానీ అపజయం ఉండదు. సత్య హరిశ్చంద్రుడు గురించి మనకు తెలుస్తుంది. సత్య హరిశ్చంద్ర గాథ చదువుకుంటే మనకు తెలుస్తుంది. అది చదవరు, బ్లాక్ బుక్ తప్ప ఇది చదవరు వాళ్ళు. భారతీయ నేను చెప్పే ఈ వాస్తవాలు ఇవన్నీ. లోకా సమస్త సుఖినో భవంతు. ఏ మత గ్రంథం చెప్పొద్దో నాకు చెప్పండి. ప్రపంచమంతా బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేదే నా యొక్క భగవద్గీత. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేది నా యొక్క ధర్మం, నా యొక్క భగవద్గీత, నా భారతదేశం. కానీ వీళ్ళ అత్తగారు వీళ్ళ అభిమతం, మా కుటుంబమే బాగుండాలా, మేమే లక్షల కోట్లకు అధిపతులు అయి ఉండాలా, మేమే హెలికాప్టర్లో తిరగాల, మేమే దేశ సంపదంతా దోచుకోవాలా, మేమే దోచుకోవాలా అనే ధర్మం వాళ్ళది. వాళ్ళెక్కడ, మేమెక్కడ. కాబట్టి మా ఊరిగా గురిగించ ఎర్రంగా ఉందంట, కింద తెల్లదంట. అట్లా వీళ్ళు చెప్తే మేము వినాలా. అందువల్ల ఏంటంటే నేను ఒక్కటే చెప్తుండా, హిందూ రెడ్డి జనసంఘ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కూడా చెప్తా, హిందూ రెడ్డి జనసంఘ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్క ఓటు కూడా ఇరు. కన్ఫాము. తెలియకేదో పొరపాటు చేశారు 2019లో. బతికుండంగా హిందూ రెడ్డి జనసంఘం అసలు ఇంకా ఓటేరు. ఈ బైబిల్ రెడ్డి బ్యాచ్ మాటలకి, ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేట్ రెడ్డి జోకులకి పోరు. ఇంకా వాళ్ళు ఎన్నన్నా చేసుకోమనండి, వాళ్ళకి ఓటు మాత్రం వేయరు. హిందూ రెడ్డి జనసంఘంలో ఉండే హిందువుగా పుట్టినోడు ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు వేయడు. ఆడేమో
కులం కావాలా, ఏడేమో మతం కావాలా. మొన్న పూజ చేశారు కదండి వినాయక చవితికి. ఊరు చెప్పినారు పూజ చేసినారని. పూజ చేశారు కదండి. అబ్బో, ఏం చేయలే. దండం మీకు పెట్టారు, తెలీదా? కొబ్బరికాయ చిటికి నీళ్ళలో ప్రసాదం ఎడ పెట్టుకొని టిష్యూ పేపర్లో పెట్టి పారేసిన సంగతి పబ్లిక్ అంతా చూశారు. అవన్నీ నటన. అవి సినిమాల్లో పనికొస్తాయి. ఆ నటనలో నిజ జీవితంలో పనికిరావు. జీవించాలా. జగన్మోహన్ రెడ్డి నమ్మాలంటే భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ 7 కొండలు ఎక్కి వెంకన్నకి తలనీలాలు ఇచ్చుకొని తప్పు అయిపోయింది క్షమించు వెంకన్న అని చెప్పి 7 కొండల వాడికి మొక్కోవాళ్ళ వడ్డీకి అసలు వాడికి. అందరి వాడు గోవిందుడు, గోవిందుడు అందరి వాడు. గోవింద నామాలు పెట్టుకోరు, తిరుపతి కొండకెక్కరు, తలనీలాలు ఈరు. వీళ్ళు మాకు చెప్తే అట్ట. అందువల్ల ఏంటంటే మా గుళ్ళో డబ్బులు మాత్రం కావాలి. వీళ్ళకి డిక్లరేషన్ కూడా ఇవ్వాలా? డిక్లరేషన్ రానివని చెప్పినాం కదా తిరుమలకి. అవునా? అడుగు కూడా పెట్టనివ్వం. మొన్న వస్తానంటే అందరూ పోయినాం కదా, హిందూ సంఘాలన్నీ తలా ఒక కర్ర చేత పట్టుకుని పోయినాం తిరుపతి కొండల్లోకి. ఏం ఊరకున్నాం. మీకంత మీ ఇంటికి మా ఇంటి అంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరము. ఏం చెప్పుకో, గర్వంగా చెప్పుకోవయ్యా. నేను క్రిస్టియన్ని అని చెప్పుకో, నష్టం లేదు. వాళ్ళు కూడా అడుగుతారు, నువ్వు ఏ క్రిస్టియన్వో చెప్పమంటాడు. బాప్టిస్టువా, క్యాథలిక్కా, పెంతుకోస్టా, ఆర్థోడిక్సా, ప్రొటెస్టెంటా, ఏ క్రిస్టియన్ అడుగుతారు వాళ్ళు కూడా. నువ్వు ఏ క్రిస్టియనో బాబు మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా అంటారు. ముందు అది చెప్పుకోమను. ముందు క్రిస్టియన్లో ఏ క్రిస్టియన్నో. క్రిస్టియన్లు అంతా ఒకటి కాదు. మళ్ళీ వాళ్ళు కూడా ఓయమ్మ దాంట్లో శాఖలు చాలా ఉంటాయి. అందువల్ల ఏంటంటే క్రిస్టియన్లు కూడా నువ్వు మాకు సంబంధం లేదంటారు. ఎవరిని మోసం చేయటానికి. వీళ్ళకి రాజకీయము ధన వ్యామోహం తప్ప, డబ్బు సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకు సేవ చేయడానికి కదా వీళ్ళకి రాజకీయం. ధనాన్ని గుట్టేసుకోవాలా, హెలికాప్టర్లో తిరగాల, విమానాల్లో తిరగాల, ఈ దేశ సంపదని దేశ సరిహద్దులు దాటించాలా. ఇదే ప్రణాళిక.